తెలంగాణలో ఏం నడుస్తుందన్న? ఒకవైపు స్ట్రైకులు, ఇంకోవైపు మహాసభలు, అసలు ఏంటి? దీన్ని ఎలా చూస్తారు మీరు? నిజంగా నిన్న ఒకటి రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అనేది ఆర్టీసీ కార్మికులు మరి వాళ్ళ డిమాండ్స్ ఏదైతుందో వాళ్ళకి ఖచ్చితంగా మరి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని వాళ్ళు చాలా రోజులు గతంలో కూడా మేము ప్రభుత్వానికి లేఖలు రాసాము, విన్నపించాం, పత్రాలు అవన్నీ ఇచ్చాము, కానీ పట్టించుకోలేదు మా డిమాండ్స్ అనేది. ఇప్పుడైనా సరే మరి మా డిమాండ్స్, సో మాకు జీతాలు సరిపోవట్లేదు, మాకు వచ్చే 30,000 40,000 మా ఇంట్లో మా ఫ్యామిలీ గడవట్లేదు అని చెప్పేసి ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు సో మరి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఈ రోజు నిన్న మరి ఎంజీఎస్ బస్ స్టాండ్ దగ్గర అయితేంది, మా సిటీలో ఎక్కడైనా రాణిగంజ్లో అయితేంది, చుట్టుపక్కల హైదరాబాద్ ఎటు ఏ బస్ స్టాండ్ అయినా చూసినా బస్సులన్నీ డ్రైవర్లు బంద్ పెట్టేసి నడపకుండా ఈ రోజు మరి పెద్ద ఎత్తున భారీ నిరసన వ్యక్తం చేశారు. మరి ఇలా అయితే రాష్ట్రంలో ప్రజలు మరి హైదరాబాద్ నుంచి మరి డిస్టిక్ ఇటు మరి విజయవాడ వెళ్ళైతే ఖమ్మం, నల్గొండ ఇలా అనేక రాష్ట్రం నుంచి పర్యటించే ప్రాంతాల పల్లెటూరు వ్యక్తులు సో వాళ్ళకందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకోటి పల్లెటూరు నుంచి వచ్చే ఏదైతే మనకు పనులు, కూరగాయలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వస్తువులు అయితే ఏదైతే ఉన్నదో అవన్నీ ఆగిపోవడం ద్వారా సిటీలో మధ్యతరగతి కుటుంబాలు, పూర్ పీపుల్ మీద పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా పరిస్థితులు కూడా చిన్న తరహా పరిశ్రమ బిజినెస్ అయ్యి కూడా చాలా నష్టాల్లో కూరుకోబోతుంది. మరి మీరు ప్రభుత్వానికి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను? సో తప్పకుండా ఆర్టీసీ కార్మికులు వెంటనే వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ జీతభత్యాలు పెంచి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే గతంలో ఇచ్చిన వాటిని కూడా వాటికి ఇంకా వాళ్ళందరికీ బెటర్ గా జరిగే విధంగా చూసి వెంటనే వాళ్ళకు ఈ డిమాండ్స్ ఒప్పుకుంటే వాళ్ళు కూడా వెంటనే జాబ్ లోకి వెళ్ళిపోతారు. ఈ రవాణా వ్యవస్థ అనేది ముందుగా మన సక్రమంగా నడుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. సో ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో మనం చూసాము, గత కొద్దిసేపటి క్రితం కూడా చాలా మంది కొంతమంది పెట్రోల్ పోసుకొని చనిపోయాడు ఆ వ్యక్తి కూడా. సో దయచేసి ఇలా మరి ఆర్టీసీ డ్రైవర్లు కూడా దయచేసి చేయకండి, ఎందుకంటే చనిపోతే కుటుంబ బాధ్యత ఉంటుంది, చాలా బాధపడతారు. సో మరి ఇలాంటి సమ్మెలు ప్రభుత్వం మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందన్న? ప్రభుత్వం ఆర్థికంగా ఇంకొకటి ఫ్రీ బస్ పెట్టడం వల్లనే చాలా ప్రభుత్వ రెవెన్యూ దెబ్బతిన్నది, ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వం ఆర్టీసీ ఆల్రెడీ ప్రాఫిట్స్ అంటే లాభం పొందింది ఫ్రీ బస్ స్కీమ్ వల్ల అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తున్నా బ్రదర్, నేను ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టడం కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీ నష్టపోయింది. ఇది ఇంకా ఇట్లానే సమ్మెలు చేసుకుంటా పోతే ఆర్టీసీ బస్సులు నడవవు, ఇందులో ఏది చేసినా గానీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున నష్టపోతుంది, ప్రజలకు ఇబ్బందులు అవుతాయి. సో రాష్ట్ర ఎత్తున ఆందోళన జరుగుతాయి. సో మరి ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళు ఏమంటారంటే, మేము గతంలో చేసిన ఇది పెద్ద ఎత్తున ఎవరు ఏం చెప్పినా ఊకోము, మా డిమాండ్స్ నెరవేరే వరకు ఈ సమ్మెని కొనసాగిస్తాము, అందరం ఒక దాటి మీద ఉన్నాము, ప్రైవేట్ వ్యక్తులు కూడా నడిపే వాళ్ళు కూడా సో మేము నడపము బస్సులు అని చెప్తున్నారు. ఇదే తరుణంలో మరి బైక్, ర్యాపిడో, ఓలా, ఊబర్ కార్లు అయితే బయట జరిగే పెద్ద ఎత్తున వాళ్ళు మరి ఛార్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చిపోయే రోజు పని చేసుకొని కూలినాలు చేసుకొని బ్రతుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు ఇక్కడ హైటెక్ సిటీ నుంచి ఎల్బినగర్ పోయి కొంతమంది రోజు కూలినాలు పని చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు. సో రాకపోకలు ఇలా అమీర్పేటకి ఇలా ప్రతి చోట ఇటు మెట్రోలో కూడా చాలా పబ్లిక్ ఉంటుంది. మరి ఇలా మరి పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, కొంత కార్లు క్యాబ్లు ఉన్న వాళ్ళు, హోదాలు ఉన్న వాళ్ళు, కానీ నార్మల్ వ్యక్తులు 70% మంది పబ్లిక్ రోజు మన హైదరాబాద్ కి వచ్చిపోతుంటారు. మరి అలాంటి వలస కార్మికులు అయితే ఏమైంది, బిజినెస్ చేసే వాళ్ళు అయితే చిన్న పరిశ్రమ అయితే ఏమైంది, సో ప్రయాణికులు అయితే ఏమైంది, ఇలా ప్రతి చోట అమ్ముకునే చిన్న కూరగాయలు అయితే ఏ బిజినెస్ చూసుకున్నా చాలా పెద్ద ఎత్తున నష్టపోతుంది. ప్రభుత్వానికే ఆర్థిక మరి పెద్ద ఎత్తున భారీ ఎత్తున నష్టం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చి సో ఎలాంటి అవకతవకలు మళ్ళీ ఇంకా రిపీట్ కాకుండా చూసుకుంటే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. సో తప్పకుండా ఇలా చేస్తారని గవర్నమెంట్ కు మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ.